సమయం ముందు మరి ప్రత్యేకమైన వర్తమానం మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి వరంగల్లో పరిచయం చేయించిన పాస్టర్ కేవి మార్క్ గారు వచ్చి వాక్య పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకంగా దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మరి పెళ్లి కుమారుడు సోదరుడు జాన్ వెస్లీ, బ్రదర్ ఫిలమోన్ చిన్న కుమారుడు, వాళ్ళ దంపతులు చిన్న కుమారుడు, అలానే పెళ్లి కుమార్తె బ్యూలా హన్ష, అలానే సోదరుడు రవికుమార్ గారు సులూరుపేట, వాళ్ళ దంపతుల ఏకైక కుమార్తె. మరి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఒకేషన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలానే వాళ్ళ ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇద్దరు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క కుటుంబం తరఫు నుండి మాకు ఆహ్వానం తెలియజేసినందుకు వందనాలు. అలానే ఇక్కడున్న దైవజనులందరికీ నేను పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి వారి కుటుంబాలకు, అలానే ఇక్కడున్న మరి బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, సంఘములకు అందరికీ యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. వి వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్. ఈ యొక్క అద్భుతమైన సమయం కొరికే మరి మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మరి ప్రేమల దొంగలారా, ఇప్పటిదాకా బ్రదర్ మోసన్ దయానందం గారు అద్భుతమైన ఆలోచన దేవుడు ఆయన మనసులో పెట్టాడు. ప్రవక్త వర్తమానంలో నుండి మరి యేసు చేసిన మొదటి అద్భుతం ఆయన భూమిపైకి వచ్చినప్పుడు వివాహంలో చేశాడు. మరి ఆ అద్భుతమైన విషయాన్ని చాలా చక్కగా మరి ఇప్పటిదాకా మనకు పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి మాట్లాడాడు. ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ బ్రదర్. మరి ఆ వాక్యము మనలో అందరిలో ఫలించబడదు కాక. బ్రదర్ అంటాడు, మనము మెసేజ్ గురించి మాట్లాడుకోవడానికి రావట్లేదు, కానీ మెసేజ్లో జీవించడానికి వస్తున్నాం అన్నాడు. సో అది ఖచ్చితంగా అది మనలో జరగాలన్న ప్రార్థన. సరే, మనందరం లేచి ఉండగా మరొక నిమిషం లేచి ఉన్నట్లయితే ఒక చిన్న వాక్యం నేను చదవాలని ఆశిస్తున్నాను. స్పెషల్లీ నేను బ్రదర్ జాన్ వెస్లీ అలానే సిస్టర్ బ్యూలా చెప్పేది ఏంటంటే చెప్పే ప్రసంగాన్ని కూడా జాగ్రత్తగా వినాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. దిస్ ఇస్ వెరీ స్పెషల్ మెసేజ్ ఇన్ యువర్ లైఫ్ నౌ అండ్ ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. ఇది చాలా టర్నింగ్ పాయింట్ ఇది మీ జీవితంలో. కాబట్టి జాగ్రత్తగా వాక్యం వినండి. అలానే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్లీజ్ బి సిట్ డౌన్. దయచేసి కూర్చోనండి. ప్రేమల దొంగలారా, ఇది వివాహం, ఇదేమి స్వార్థ పూర్తిగా కాదు, లేకపోతే స్పెషల్ కాదు. కాబట్టి సమయము ఆదా చేసుకునేటట్టుగా నాకు ఎంత సమయం మీకు ఇవ్వబడిందో అంత లోపల నేను డీల్ చేస్తాను. ప్రభు కృప వలన, ప్రభు దయ వలన, ప్రభు చిత్తమైతే. మొదటిగా దయచేసి అందరూ జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ వాక్యమే వాళ్ళిద్దరిని జతపరిచేది, అది ముఖ్యం. వివాహం అంటే నేను ఎప్పుడు చెప్పి ఒక చిన్న అర్థం ఉంటుంది. వివాహము, వి అంటే విడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యము చేత, హా అంటే హత్తుకునేటట్లు, ము అంటే ముడివేయుట. విడిగా ఉన్న వారిని వాక్యము చేత హత్తుకునేటట్లు ముడివేసేది వివాహం అయి ఉన్నది. మరి ముఖ్యంగా ఈరోజు మనం బైబిల్ని చదివితే నిజంగా బైబిల్ ప్రారంభించబడిందే వివాహముతో ప్రారంభించబడింది. మరి బైబిల్ ముగించబడుతున్నది కూడా వివాహముతోనే ముగించబడుతున్నది. మొదటిగా దేవుని కుమారుడైన ఆదాము యొక్క వివాహముతో మొదలైతే, అలానే చివరిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వివాహముతో ముగించబడుతున్నది. అంతేకాదు, యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు ఇప్పటిదాకా బ్రదర్ మోసన్ దయానంద గారు చెప్పినట్టు ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ అంటే ఆయన వివాహంలోనే చేశాడు. వివాహంలోనే ఆయన ఆ యొక్క సూచక్రియలు జరిగించాడు ఆయన. అప్పుడే యేసుక్రీస్తునందు శిష్యులు విశ్వసించిందని బైబిల్ చెప్తున్నది. ఓకే, మరి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా దేవుడి వాక్యం వినాలని కోరుతున్నాను. ఆదాము వివాహము అది మనకు ఆదికాండము 2వ అధ్యాయంలో 18వ వచనం నుండి కనబడుతున్నది.
యేసుక్రీస్తు వివాహము ప్రకటన గ్రంథములో అది 19వ అధ్యాయంలో మనకు 6 నుండి 9 వచనాలు కనబడుతున్నది. ఇక మధ్యలో పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక ఏదైతే ఉందో అందులో 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు అది మన వివాహం గురించి రాశాడు ఆయన, అనగా మనం చేసుకుంటున్న వివాహం గురించి. సో ఈ 2 వివాహాల మధ్యలో మన వివాహం ఉన్నది. అయితే ఇక్కడ మాదిరి ఆదాము వివాహం కాదు, ఇక్కడ మాదిరి యేసుక్రీస్తు వివాహం అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆదాము వివాహము ఫెయిల్ అయింది అన్నాడు ప్రాఫెట్. ఆదాము వివాహము విఫలమైంది. ఏ ఉద్దేశం కోసమైతే యేసుక్రీస్తు వాళ్ళిద్దరిని సృజించి వివాహం చేశాడో, వివాహ వ్యవస్థ ద్వారా దాన్ని ఆదాము నెరవేర్పు చేయలేకపోయాడు, ఆదాము అవ్వలు నెరవేర్పు చేయలేకపోయాడు. కానీ అదే యేసుక్రీస్తు ఆయన వివాహము మాత్రము ఆ ఉద్దేశాన్ని నెరవేర్పు చేస్తున్నదని ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారు చెప్పారు. అఫ్ కోర్స్ ఇది ఉపదేశం కాదు కాబట్టి ఎక్కువ నేను కొటేషన్స్ చదవను, బట్ దీస్ ఆర్ ఆల్ ఇన్ ద మెసేజెస్. వర్తమానంలో ఉన్నాయి, మరి బైబిల్లో ఉన్నాయి. మరి మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే బైబిల్ ప్రారంభించబడిందే వివాహంతో. ఆది కాండంలో బైబిల్ ముగించబడుతున్నది వివాహంతోనే, అది ప్రకటన గ్రంథంలో. అది మధ్యలో మన వివాహం జరుగుతున్నది. కానీ మన వివాహాలు మాదిరి యేసుక్రీస్తు వివాహం అయి ఉన్నది. అందుకే పౌలు గారు ఆయన కొరింథీ పత్రికలో ఆయన ఏమంటాడంటే నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషుడైన క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానం చేశానంటున్నాడు ఆయన. సో ఆ ప్రదానం చేసిన ఆఫీసర్ పౌలు గారు అయితే వివాహం చేసే ఆఫీసర్ ఒక ఆయన ఉండాలి. ఆయన ఎవరంటే ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. మరి మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఒక వివాహమే మన యొక్క భార్య భర్తల సంబంధాన్ని పౌలు గారు ఎఫెసీ 5వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడంటే పురుషులను క్రీస్తుతో పోలుస్తున్నాడు, అదేవిధంగా స్త్రీలను సంఘముతో పోలుస్తున్నాడు. సంఘము స్త్రీకి సాదృశ్యము, మరి క్రీస్తు పురుషుడికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. అందుకోసమే పురుషుడు ఏ విధంగా ఉండాలా, స్త్రీ ఏ విధంగా ఉండాలనేది తెలవాలంటే నిజంగా నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికంటే బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న రిలేషన్కి నువ్వు వెళ్ళవలసి ఉన్నది. మొదటిగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఫస్ట్ ప్రవక్త బ్రెన్హామ్ గారు ఒక మాట చెప్పాడు, దాన్ని నేను చదవాలని నేను ఆశిస్తున్నాను. మరి మీరు తప్పకుండా దాన్ని దీవించబడతారని కూడా నేను నమ్ముతున్నాను. మెసేజ్ పేరు ద కింగ్స్మెన్ రిడీమర్, అది బంధువుడగు విమోచకుడు అనే వర్తమానము. ఆ వర్తమానంలో ఆయన 47వ పారాగ్రాఫ్లో బ్రదర్ బ్రెన్హామ్ గారు ఒక అద్భుతమైన చెప్తున్నాడు, ఒక అద్భుతమైన మాట. అదేంటిదంటే అర్థం వినండి. నేను చెప్పాను, ద్వేషమునకు ఆరంభము గలదు, కావున దానికి ముగింపు గలదు. ప్రేమకు ఆరంభము లేదు, కావున దానికి ముగింపు లేదు. ద్వేషం ఎల్లప్పుడూ ఉండును, ప్రేమ నిత్యమైనది. ద్వేషం ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ ప్రేమ నిత్యమైనది. ఎందుకో చెప్తాడు, ద్వేషము ఆరంభించి మరి మిగును. ప్రేమ ఎప్పుడునూ ఆరంభింపబడలేదు, అంటే దానికి ఆది లేదు, మరి అది ఎప్పటికీ ముగింపబడదు, అంటే అంతము లేదు. చూసారా, అది నిత్యమైనది. ఇప్పుడు గ్రీకు పండితులు ప్రేమ అనే మాటకు మూడు మాటలు ఉపయోగించారు వాళ్ళు. అది మనకు బాగా తెలిసిందే అని ప్రాఫిట్ కూడా చెప్పాడు. మెసేజ్ బిలీవర్స్ తెలుసు, బయట వాళ్ళు చెప్తున్నా నేను. 3 మాటలు ప్రేమకు అర్థాలు ఉన్నాయి, గ్రీక్ పండితులు వాడారు. ఒకటి ఫిలియో ప్రేమ, ఫిలియో లవ్. ఫిలియో ప్రేమ అంటే అర్థము మానవ సంబంధమైన ప్రేమ. సాధారణంగా అది తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెల పట్ల ఉండే ఒక మానవ సంబంధమైన ప్రేమ. రెండవది ఏరోస్ ప్రేమ. ఏరోస్ ప్రేమనే కాముకత్వంతో కూడిన ప్రేమ. ప్రస్తుతం అదే ప్రపంచాన్ని ఏలుతా ఉంది, కాముకత్వంతో కూడిన ప్రేమ. ఆ ప్రేమను వలననే అనేకులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, చాలామంది నాశనం అయిపోతున్నారు. సినిమాలలో వచ్చేది ఆ ప్రేమనే, టీవీలలో వచ్చేది ఆ ప్రేమనే, ఎక్కడ చూసినా మనకు కనబడేది ఆ ప్రేమనే. కానీ ఏరోస్ ప్రేమని ఒకప్పుడు అవ్వ ఎడల అపవాది చూపించిన ప్రేమ, అపవాది ఆ ప్రేమనే చూపించాడు అక్కడ. ఇక 3వ ప్రేమ ఏదైతుందో అదే అగాపే ప్రేమ, అదే దైవికమైన ప్రేమ. ఈ ప్రేమ పవిత్రమైనదని, ఈ ప్రేమ దేవునికి సంబంధించిందని అని బైబిల్ చెప్తా ఉన్నది. దీని గురించే పౌలు గారు
కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో క్లియర్ రాశాడు. ప్రేమ డమ్మంగా మాట్లాడదు, ప్రేమ త్వరపడదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ కోపపడదు, ప్రేమ అన్నిటిని తాలుకొనును, ప్రేమ అన్ని తప్పులను కప్పివేయును. ఇది ఏ ప్రేమ అంటే ఆయన మాట్లాడుతున్నంత అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఉండాలి. బ్రతమైనం ఏమన్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రతమైనం ఏమన్నాడంటే, ఈ ప్రేమ ఉండాలి అంటే వాళ్ళిద్దరూ జన్మించబడాలి, కొత్త జన్మ పొందుకోవాలి. కొత్త జన్మ పొందుకోకుండా వివాహం చేసుకోవడానికి వీలు లేదని ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ఎందుకు కొత్త జన్మ పొందుకోవాలి? వాట్ ఈస్ ద రీజన్? దానికి కూడా ప్రవక్తనే చెప్పాడు. ఇదే మెసేజ్లో నేను ఇప్పుడు దానే కంటిన్యూ చదువుతున్నాను. 40వ పారాగ్రాఫ్ కిన్స్మన్ రిడీమర్ 1960 10వ నెల 2వ తారీఖున చెప్పింది. ఒక వ్యక్తి ఒక స్త్రీని అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించి వివాహం ఆడిన ఎడల ఏలైనగా ఆమె అందముగా ఉన్నందువలన దానికి ముగింపు కలదు. అందము పైన వివాహం చేసుకోకూడదు, చదువుల పైన వివాహం చేసుకోకూడదు, ఉద్యోగాలను బట్టి వివాహం చేసుకోకూడదు, కట్టకాలను బట్టి వివాహం చేసుకోకూడదు, ప్రాంతాన్ని బట్టి వివాహం చేసుకోకూడదు, ముఖ్యంగా కులాన్ని బట్టి వివాహం చేసుకోకూడదు. వివాహం అనేది దేనిపైన ఆధారపడి ఉన్నదంటే ఇది ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఒక వివాహం అనేది ప్రేమ పైన ఆధారపడి ఉన్నది, ప్రేమ విశ్వాసం పైన. ఇందులో అంటున్నాడు ఆయన, ఒక పురుషుడు అనుకో ఒక స్త్రీని ఒకవేళ అతను ఆమె అందంగా ఉంది కదా అని ప్రేమించి చేసుకున్నాడు అనుకో, అందానికి ముగింపు ఉంటుంది. కాబట్టి అతని ప్రేమ కూడా ముగింపు ఉంటుంది. కానీ పైన చదివిన మనం ప్రేమకు ఆది లేదు, అంతం లేదు, దానికి ఆరంభం లేదు, ముగింపు లేదు. చూద్దాం ఇంకేమంటున్నాడు ప్రవక్త గారు. అయితే అతను ఒక మనుష్యుడు ఒక పురుషుడు అతను ఒక స్త్రీని కనుగొని నేడల అతను ఎందులకు ప్రేమించుచున్నాడో తెలియదు, అయితే అతను ఆమెను ప్రేమించు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రేమ ఎందుకు? వై యు ఆర్ లవింగ్? దేవుని నువ్వు ఎందుకు ప్రేమిస్తానో, యేసుక్రీస్తును నువ్వు ఎందుకు ప్రేమిస్తానో, ఈ కాల ప్రవక్తను ఎందుకు ప్రేమిస్తానో, అదే సమయంలో నీ భార్యను ఎందుకు ప్రేమిస్తానో, నీ భర్తను ఎందుకు ప్రేమిస్తున్నావు, నీ పాస్టర్ని ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎందుకు ప్రేమిస్తున్నావు అనే దానిపైన క్వశ్చన్ ఉంటుంది. కానీ బ్రదర్ ఏమంటారంటే ముఖ్యంగా భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తున్నాడు, కానీ ఎందుకు ప్రేమిస్తున్నాడో అతనికి తెలియదు. ఆమె అందంగా ఉన్నందుకు ప్రేమిస్తున్నావా బ్రదర్? కాదు. ఆమె ఉద్యోగస్తురాలనా? కాదు. ఆమె 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 డబ్బు ఇస్తుందనా? కాదు. ఆమె ఆస్తిపాస్తులునేనా? కాదు. ఆమె నీ కులమనా? కాదు. ఆమె నీ సంఘమనా? కాదు. నేను వై యు లవ్, ఎందుకు ఆమెను ప్రేమిస్తున్నావు? అదే తెలియదన్నాడు ప్రవక్త. ఇది ఎవరు ప్రేమ అంటే జీసస్ ప్రేమ. ఈరోజు నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు కనుక ఆయన అడిగితే అసలు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు ఆయన దగ్గర కూడా ఆన్సర్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఒకటే ఉంది ఆన్సర్, జగత్ పునాది వేయబడక ముందు ప్రేమ చేత నిన్ను ఆయన ఎన్నుకున్నాడు అంతే. ఎందుకు అంటావా? నువ్వు అనొచ్చు నేను అందంగా ఉన్నాను కాబట్టి, నీకంటే అందమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు అనొచ్చు నేను పలానా కులం అని, నీకంటే పెద్ద కులం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నువ్వు అనొచ్చు నేను పలానా జ్ఞానం కలిగిన వాళ్ళని, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గాడ్ బైపాస్ ఎవ్రీబడి. దేవుడు అందరిని దాటుకొని వచ్చి నిన్ను ప్రేమించాడు, అది కూడా జగత్ పునాది వేయబడుతుంది. ఎందుకు? ఆన్సర్ లేదు. అలాగే ఈ రోజు నువ్వు జీసస్ ఎందుకు ప్రేమించాలి? ఆన్సర్ లేదు. బ్రదర్ నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, బ్రదర్ నాకు దేవుడు పలానా లేకపోతే పలానా ఇల్లు కట్టుకోవడానికి సాయం చేశాడు, లేకపోతే దేవుడు నాకు ఇదిగో నాకు మంచి జీవితం ఇచ్చాడు, ఐ మీన్ మంచి హోదా ఇచ్చాడు సొసైటీలో. నో సార్. అట్లయితే దేవుడు నేను యోబుగా మారుస్తే ప్రేమించవా? యోబు స్థితికి తీసుకొస్తే, అలాగైతే నేను లాజరుగా మారుస్తే దేవుని ప్రేమించవా? దరిద్రుడైన లాజరుగా మారుస్తే దేవుని ప్రేమించడానికి కారణాలు లేవు. దట్ ఈస్ ద లవ్. అది నిజమైన ప్రేమ, అది దైవికమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించడానికి, మనం ఆయనను ప్రేమించడానికి కారణాలు లేవు. భార్య భర్తల మధ్యలో కూడా ఉండాల్సింది అలాంటి ప్రేమని. ఎందుకు నీ భార్యను ప్రేమిస్తాను నాకు తెలియదు, ఆయనను ప్రేమిస్తాను. ఎందుకు నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు? ఓ స్త్రీ నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు మీ ఆయనను? నాకు తెలియదు, నేను ఆయన ప్రేమిస్తాను అంతే. దట్స్ ఆల్. అదే బ్రతమైన చెప్తున్నాడు. అయితే అతను ఆమెను ప్రేమించును, మరి ఆమె ప్రేమించి ఒక మనిషిని కనుగొనినా అతడు ఎట్లున్నప్పటికీ ఆమెకు అక్కరగొనను. అతను ఆమెను ప్రేమించు. ఎట్లున్నప్పటికీ, పేదవాడుగా ఉన్నప్పటికీ, అందంగా లేనప్పటికీ, ఆస్తిపాస్తులు లేనప్పటికీ, కానీ నేను అతను ప్రేమిస్తాను.
ఆమె అతన్ని ప్రేమించును. అది అది అంటే ఆ జంట మహిమలో నిత్యమైన జతగా ఉండును. ఆమేన్. మహిమలో నిత్యమైన జతగా ఉండును. ఈ మరణమో లేక ఏ కార్యమునో వారిని విడదీయదు. సామాన్యంగా మేము చేపించే ప్రమాణంలో, మ్యారేజ్ ప్రమాణంలో మరణము మనల్ని వేరు చేసేదాకా మనం చేస్తాం, కానీ వాస్తవంగా మరణము కూడా వేరు చేస్తాం. జరగకుండా నీకు ప్రత్యక్షత రాదు. ఆమె చూసారా, ఆ దగ్గర తీసుకోకూడదు, నా ఎముక నా మాంసం అరుడుతోటి ఆమె వెంటనే అంగీకారం కలిగేస్తున్నాను. ఏ మౌనమే అంగీకారం, ఏమి మాట్లాడకుండా ఆదాముతో వివాహం చేయబడింది అక్కడ. అందుకే ప్రవక్త ఏమంటాడంటే, ఫస్ట్ పురుషుడు ఎన్నుకుంటాడు, ఎన్నిక దగ్గరనే కొత్త జన్మ జరుగుంటే ఆ పురుషుడికి తన భార్య ఎవరో తను గుర్తించగలుగుతాడు, ఆమె తన శరీరం అని గుర్తించగలుగుతాడు, మేము నిత్యత్వంలో వచ్చామని గుర్తించగలుగుతారు. సెకండ్ థింగ్, ఆ పురుషుడు ఎన్నుకున్న తర్వాత ఆ స్త్రీ, ఈయనే నా భర్త, ఈయనే నా శిరస్సు, ఈయనే నా సర్వస్వం, నేను ఈయన అన్ని విషయాలలో లోబడాలి అనే ప్రత్యక్షత ఆమె కలిగి ఉంటుంది. ఈయనే నా శిరస్సు కలిగి ఉంటుంది. ఆమె నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తర్వాత ప్రాఫిట్ అన్నాడు. అప్పుడు ఎంగేజ్మెంట్, పౌలు గారు చెప్పేది అదే. అక్కడ మనం చూస్తున్నది ప్రధానం ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతుంది అన్నాడు ప్రాఫిట్ గారు. ప్రాఫిట్ గారు రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, వాళ్ళిద్దరు హృదయాలు కలుస్తాయి, వాళ్ళిద్దరు అభిరుచులు కలుస్తాయి, వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి ఎంగేజ్మెంట్లో. అంతేకాకుండా వాళ్ళ ప్రాణాత్మ ఏకమవుతుంది అన్నాడు ప్రాఫిట్. ప్రాణాత్మ, శరీరం కాదు, ప్రాణాత్మ, వాళ్ళ ప్రాణాత్మ ఏకమవుతారు అన్నాడు ప్రవక్త గారు. ఎక్కడ? ఎంగేజ్మెంట్లో. చాలా మెసేజ్ చర్చెస్లలో లేదా చాలా మ్యారేజెస్లలో ఎంగేజ్మెంట్ లేకుండానే పెళ్లి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నాతో అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఎందుకంటే డైరెక్ట్గా మనం మ్యారేజ్ చేస్తాం. నో 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 ఎంగేజ్మెంట్కి కనుక ఒకవేళ కనుక ప్రధానం కనుక అంత ఇంపార్టెన్స్ లేకపోతే బైబిల్లో అది రాయబడి ఉండేది కాదని, యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిందని చెప్పేది కాదని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ప్రాణాత్మలు ఏకమవుతాయి, శరీరం కాదు. అయితే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్లో ప్రాణాత్మ ఏకమైతే వివాహములో ఏక శరీరం అవుతారు. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ వివాహానికి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ అమ్మాయిని చేసుకోను, నేను ఈ అబ్బాయిని చేసుకోను అనడానికి వీలు లేదు. అలా అంటే అది వ్యభిచారం. బ్రదర్ చెప్పాడు, అది వ్యభిచారం. వివాహం మరి పరిత్యాగమైన వర్తమానంలో చెప్పాడు, అది వ్యభిచారం అన్నాడు ప్రాఫెట్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ విడడానికి వీలు లేదు. అందుకే బైబిల్ చెప్తున్నట్టుగా మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎంగేజ్మెంట్, ఎంగేజ్మెంట్ తర్వాత వివాహం, వివాహం తర్వాత విందు, వివాహం తర్వాత విందు, ఆ తర్వాత విందుగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు, వీళ్ళిద్దరూ కాలం అనే ఎడబాటులోనికి పాదం మోపిడి మరి నిత్యత్వమునకు తిరిగి వెళ్ళదాం. ఎంతమందికి ఇప్పుడు బైనాం యొక్క అవతల దర్శనాలు గుర్తున్నాయా? అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? బ్రతకాయన ఏం చూశాడు? తన భార్యను తన కూతుర్ని చూశాడా? ఫ్యామిలీగా ఉన్నారు అక్కడ? ఉన్నారు. ఫ్యామిలీ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ద ఎర్త్ అండ్ ద ఫ్యామిలీ విల్ గో బ్యాక్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్. ఫ్యామిలీ, హోల్ బైబిల్ ఇస్ ద ఫ్యామిలీ. ద మిస్టరీ ఆఫ్ ద బైబిల్ ఇస్ ద ఫ్యామిలీ. అసలు కుటుంబమే ఈ బైబిల్ యొక్క మర్మమై ఉన్నది. ప్రధానం అన్నాడు ఎలోహిం అనే మాట తనకు రెండు అర్థాలు చెప్పాడు ప్రవక్త గారు. ఎలోహిం అనే మాట ఎందుకంటే ఆదికాండం 1వ వచనంలో దేవుడు, అక్కడ దేవుడు అనే పదం ఎలోహిం అని రాయబడింది హెబ్రీ భాషలో. ఎలోహిం అంటే స్వయం ఉనికి కలిగిన వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. కానీ ఇంకో మాట ఏమన్నాడంటే, దేవుడు తన కుటుంబంతో నివసించువాడుగా మారుతున్నాడు ఆయన. అందుకే ఆయన ఎలోహిం నుండి జెహోవాగా మారాడు. ఆయన యెహోవా అంటే తన కుటుంబంతో నివసించేవాడు. ఆమేన్, హల్లెలూయా. సో బైబిల్ ఈజ్ కంప్లీట్లీ, అసలు బైబిల్ అనేదే ఒక మిస్టరీ. ఏంటి మిస్టరీ? ఫ్యామిలీ మిస్టరీ, కుటుంబ మర్మమై ఉన్నది. మరి ఈరోజు జాన్ వెస్లీ, బ్యూలా కేవలం ఇప్పుడు కాలంలో మాత్రమే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏకశరీరం అవడం కాదు. అసలు వీళ్ళు దేవుడికి జగద్గుణాది వేపడి మునిపే వాళ్ళిద్దరూ ఏక శరీరముగా దేవుడి మనసులో ఏర్పరచబడ్డారు. మళ్ళీ ఇక్కడ వివాహ వ్యవస్థ ద్వారా ఏకశరీరం అవుతున్నారు. మరలా తిరిగి వీళ్ళు పరలోకానికి వెళుతున్నప్పుడు కూడా వీళ్ళు ఆ ఫ్యామిలీగానే కుటుంబంగానే వెళ్ళబోతున్నారు, జతగానే వెళ్ళబోతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి బాబు ఇక్కడ దాకానే కాదు మీ వివాహం. సిస్టర్ పిల్ల
మీ వివాహం ఇక్కడ దగ్గరే కాదమ్మా, మీ వివాహం అక్కడ నుండే మొదలైంది ఆల్రెడీ. సో గాడ్ బ్లెస్ యూ. అలానే ప్రవక్త అంటున్నాడు, అటు పిమ్మట మరలా నిత్యత్వంలోనికి వెళ్ళును, అది నశించిపోదు. వండర్ఫుల్. అది నశించిపోదు. ఈ మాట బాగుంది. నిత్యత్వంలో వచ్చిన జంట వివాహ వ్యవస్థ ద్వారా ఇక్కడ ఏకమై మళ్ళీ వెళ్తున్నప్పుడు అది నశించిపోయేది కాదు. అది అందుకోసమే ఈ రోజున మరి బ్రదర్ జాన్ వెస్లీ అండ్ సిస్టర్ బ్యూలా వాళ్ళిద్దరూ జగద్గునాథి వేబడముపై దేవుని ఏర్పాటులో జతగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాలంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఎడబాసారు. నిత్యత్వం వచ్చి కాలం అనే దేహంలో వేరువేరయ్యారు. కానీ మళ్ళీ వివాహ వ్యవస్థ ద్వారా మళ్ళీ వాళ్ళిద్దరూ ఇప్పుడు దేవుని చిత్తము ఏదైతే వాళ్ళ పట్ల జగద్గునాథి వేడుకలకు ఏర్పాట్లు ఉన్నప్పుడు ఉన్నదో అది ఇప్పుడు వాళ్ళు ఏకమవుతున్నారు. మరలా తిరిగి వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా, నిత్యత్వంలోకి వెళ్ళేటప్పుడు కూడా జతగానే వెళ్ళబోతున్నారు. సేమ్ థింగ్ ఇది జీసస్ క్రైస్ట్ కూడా, ఇది యేసుక్రీస్తు కూడా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కూడా మనం చూస్తే ఆయన 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 యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఏం కనబడుతున్నదంటే యేసుక్రీస్తు ఒక జీవితం చూస్తే ఆయన జగద్గునాథి వేబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా? జతగా, దైవత్వంలో భాగముగా. వితౌట్ యూ Jesus is incomplete. Yes, yes. Without him, Amen. you are incomplete. Amen. Without John Wesley, Beulah is incomplete. Without Beulah, John Wesley is incomplete. The completeness will come when they become one. Amen. ఆ యొక్క సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే వాళ్ళిద్దరు ఒకటైనప్పుడు. సంపూర్ణత, దైవత్వంలో భాగం, లోకాసులో భాగం, వాక్యములో భాగం. 1963లో ఏమొచ్చింది? వాక్యం వచ్చింది, లోగాస్ వచ్చింది, థియోఫనీ వచ్చింది. ఎవరు థియోఫనీ? నాట్ జీసస్. యేసు థియోఫనీ కాదు, బ్రైడ్స్ థియోఫనీ, వధు థియోఫనీ వచ్చింది. బికాస్ జీసస్ థియోఫనీ ఆల్రెడీ మహిమశరంగా మారింది. మొదటి రాకల్లో ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆల్రెడీ మహిమశరంగా మారి వెళ్ళిపోయాడు ఆయన. బట్ నా ఇంకా మహిమశరంగా మారకుండా ఉన్నది ఎవరంటే వధువు. ఆమె థియోఫనీ ఇంకా రాలేదు. ఆమెకు థియోఫనీ ఇంకా ఆమె ధరించుకోలేదు. అక్షేషరం, అమర్తేశ్వరం ఆమె పొందుకోవాల్సి ఉన్నది. 1963లో యేసు వచ్చాడు. కానీ ఎందులో వచ్చాడు? వధువులో వచ్చాడు. వధు థియోఫనీలో వచ్చాడు, వధు రూపంలో వచ్చాడు, వధు వాక్యములో వచ్చాడు. ఎందుకు? ఇప్పుడు ఆయన ఆమెలో ఏకమవ్వడానికి. దాన్నే మన ప్రవక్త బ్రెన్హాం గారు చాలా అద్భుతంగా ఆయన మెసేజ్లో చెప్పాడు. మరి ఆ ఒక్కొక్క డెసిషన్ నేను చదివి నేను ముగించాలని నేను ఆశిస్తున్నాను. జాగ్రత్తగా మీరు చూడాలి. ఈ ఒక్కొక్క డెసిషన్ చూడండి. ఎందుకంటే కొంతమందికి వివాహం అర్థం కావట్లేదు, వివాహం యొక్క మర్మం అర్థం కావట్లేదు. అందుకే నేను బ్రదర్ యొక్క ఒక్క డెసిషన్ చదవాల్సి వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, వివాహం అంటే అర్థమేంటి? 2 చోట్ల చదివినాం మనం. ఒకటి ఆది కాలంలో చదివినాం 2వ అధ్యాయంలో, ఇంకోటి ఎఫెసోలో చదివినాం. ఏంటిది అది? వివాహం అంటే అర్థం సింపుల్. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏకశరీరం అవుతారు. ఎవరిలో ఎవరు ఏకశరీరం అవుతారు? స్త్రీలో పురుషుడు ఏకశరీరం అవుతారు. తనను తాను పురుషుడు స్త్రీలో కుమ్మరించుకుంటాడు. తన జీవాన్ని, తన ప్రతిబింబాన్ని స్త్రీలో కుమ్మరించుకుంటాడు. స్త్రీ ఆ పురుషుని యొక్క ప్రతిబింబం చేత, ఆ జీవం చేత గర్భవతి పురుషుని యొక్క ప్రతిబింబాన్ని కంటది. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. అందుకే బైబిల్ ఏమంటారంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి. స్త్రీ గురించి చెప్తలేదు. ఎందుకు? స్త్రీకి తల్లిదండ్రులు ఉన్న ఆ పురుషుని యొక్క శరీరముగా పెంచబడింది ఆమె. స్త్రీకి తల్లిదండ్రులు ఉన్న ఆ పురుషుని యొక్క శరీరముగా ఉండినట్లు పెంచబడింది. ఇప్పుడు బ్యూలా అలాగే పెంచబడింది. ఇప్పుడు బ్యూలా అలాగనే ఇవ్వబడుతున్నది. ఇదిగో జాన్ వెస్లీ, వాళ్ళ నాన్నగారు రవికుమార్ గారు, పాస్టర్ గారు, ఇదిగో జాన్ వెస్లీ, బ్రదర్ జాన్ వెస్లీ, నేను నీకు నా కూతుర్ని ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నాను? నీ శరీరం నువ్వు తీసుకో, నువ్వు ఆమెకు సీరియస్గా ఉండి ఇక ఏమి ఇక నువ్వు ఇప్పటి నుండి బాధ్యత అంతా నీదే, ఇక తీసుకెళ్ళిపో మీ ఇంటికి. ఎందుకు? ఇప్పుడు పురుషుడు తన తాను ఆమెలో కుమ్మరించుకోబోతున్నాడు.
పురుషుడు తను ఆమెలో కుమ్మరించుకోవాలా, తన జీవనం దారబోయాలా. ఇప్పుడు వివాహంలో జరిగే కార్యంలో ఫస్ట్ ఇక్కడ అదృశ్య కలయికలో జరుగుతుంది. అదృశ్య కలయికలో ఏం జరుగుతున్నది? పురుషుడు యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు తన భార్యలో, వధువులో తనను తాను కుమ్మరించుకుంటున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా వధువులో కుమ్మరించబడతా ఉన్నది. మొదటి రాకడ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తులో కుమ్మరించబడుట, అది మొదటి రాకడ. అదే మనం చదువుతున్నది కొలస్సీ 2:9. కానీ ప్రవక్త బ్రహ్మం గారు ముద్రలలో ఏమన్నాడు? రెండవ రాకడ ఏంటిది అంటే ఆయన తనను తాను, తన దైవత్వం అంతా, యేసుక్రీస్తులో దైవత్వం అంతా వధువులో శరీరంలో కుమ్మరించుకుంటా. ఎందుకంటే ఈ శరీరం కూడా ఎవరో కాదు, ఆయనదే. ఇప్పుడు బ్యూలా శరీరం బ్యూలాది కాదు, జాన్ వెస్లీది. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నా శరీరంలో శరీరం. అదేవిధంగా సంఘము ఆయన శరీరం, ఇది ఆయన బాడీ, ఇది ఆయన బాడీలో ఆయన కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు అదే అక్కడ వివాహంలో జరిగేది. ఫస్ట్ అదృశ్య కలయిక. అందుకే క్రీస్తు యొక్క వధువు యొక్క అదృశ్య కలయిక అని ప్రసంగం చేయాల్సి వచ్చింది ప్రవక్త. ఈ అదృశ్య కలయికతోనే దృశ్య కలయికలోనికి వెళ్ళబోతాం మనం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన తనను తాను ఆమెలో కుమ్మరించుకుంటాడు. ఆయన ఆమెగా మారిపోతాడు. ఆయన వాక్యము ఇప్పుడు ఆమెలో కుమ్మరించుకున్న ద్వారా ఆమె కూడా వాక్యంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ రోజున బ్రదర్ జాన్ వెస్లీ, అదిగో సిస్టర్ బ్యూలాలో తనను తాను కుమ్మరించుకోబోతున్నాడు. ఈ వివాహ వ్యవస్థ ద్వారా తన జీవనామెకి ఇవ్వబోతున్నాడు, తన ప్రతిబింబాన్ని ఆమె ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఆమె ఏమవుతున్నది? ఆమె పేరు తీసేయబడుతుంది. ఇప్పటి నుండి ఆమె ఏమని పిలుస్తారంటే శ్రీమతి జాన్ వెస్లీ అని పిలుస్తారు. శ్రీమతి జాన్ వెస్లీ. ఎందుకు? ఇప్పుడు ఆమె ఎవరో కాదు, ఆయన శరీరం అని గుర్తించబడింది. అలానే ఈరోజు మనం శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీమతి వాక్యం అని ఎందుకు పిలబడుతున్నాము? ఆయన తనను తాను మనకి ఇచ్చుకున్నాడు కాబట్టి, తనను తాను మనలో కుమ్మరించుకున్నాడు కాబట్టి. అదే అదృశ్య కలయికలో జరిగేది. అదృశ్య కలయిక నుండి అది దృశ్య కలయికలోనికి వెళ్ళబోతున్నారు. దృశ్య కలయికలోని మధ్యాకాశంలో. అందుకే ప్రాప్తి ఇక్కడ పాయింట్ చదివి నేను ముగిస్తున్నాను. అదేంటంటే ఆ పాయింట్ మెసేజ్ పేరు ఏం పేరంటే ఆయన వాక్యమును రుజువు చేయుట. 1964 8వ నెల 10వ తారీఖున. ఇది తెలుగులో తర్జుమా లేదు, ఇంగ్లీష్లోనే ఉంది. బహుశా ఇది త్వరలోనే తెలుగులో తర్జుమాకి రాబోతుంది. త్వరలోనే దీన్ని తీసుకొస్తాం. ఈ మెసేజ్లో ఆయన 235వ పారాగ్రాఫ్లో ఆయన క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని మనము చెప్పడం. నేను దాన్ని చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న వాక్యం దాన్ని చెప్తున్నది. వారు చెప్తారు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఆయన చెప్తున్నారు. మీరు దాన్ని నమ్ముచున్నారా? ఈ చివరి దినములలో ఈ కార్యములు జరుగునని, అదే మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడతాడని ఆయన వాగ్దానం చేశారు. 236 పారాగ్రాఫ్. ఇప్పుడు గుర్తుంచుకోనండి, అక్కడ అబ్రాహాముతో మాట్లాడుతూ వెనుక ఉన్న శారీ ఒక మనసులోని ఆలోచనను వివేచించినది యేసు కాదు, నాట్ జీసస్. అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము యొద్దకు ఎలోహిం వచ్చినప్పుడు మానవ శరీరంలో హృదయ రాశలు బయలుపరిచినది యేసు కాదు, దట్స్ నాట్ జీసస్. ఎందుకు ప్రాప్తి అంటున్నాడు? అది యేసు కాదు. ఆయన ఇంకా అప్పటికి జన్మించలేదు. కానీ అది మానవ శరీరంలో వచ్చిన ఒక మనుషుడు. ఆయన అబ్రహాము ఎలోహిం, గొప్ప సర్వశక్తిమంతుడని పిలిచాను. చూపిస్తున్నది. మరి నేను చెప్పాను, సొదొమ దినములలో ఉన్నట్లుగానే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సొదొమ దినములలో ఉన్నట్లుగానే మనిషి కుమారుడు రాకడ సమయమున ఉండును. మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడు సమయం ఇంకా ఒక సంఘముగా కాదు. చూసారా? ఇంకా ఆ విధంగా కాదు. వధువు పిలవడింది. చూసారా? ఆ దినమున మనిషి కుమారుడు బయలుపరచబడతాడు. ఎందుకు? వధువు సంఘము శిరస్సుతో కలుపుటకు, ఐక్యపరచుట, వధువు ఒక వివాహము, మ్యారేజ్ ఆఫ్ ద బ్రైడ్, వధువు ఒక వివాహం కోసం. ఎప్పుడైతే ఆ ఏకైక మనిషి కుమారుడు క్రిందికి దిగవచ్చునో సరిగ్గా అప్పుడు పెళ్లి కుమారుని పిలుపు వచ్చును. ఆయన మానవ శరీరములో దిగి వచ్చి ఇద్దరిని
ఒకటిగా ఐక్యపరచును. 1923లో జరిగింది అది, 10లో జరుగుతున్నది అది. ఆయన దిగొచ్చిందే ఎందుకంటే వాళ్ళిద్దరిని ఐక్యపరచడానికి, వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి. సంఘము వాక్యమై ఉండాలి, ఆయన వాక్యమై ఉన్నాడు. మరి ఆ ఇద్దరు ఒకటిగా ఐక్యమవుతున్నారు. మరి ఆ విధంగా జరుగుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడుట అవసరమై ఉన్నది. ఒక మత పెద్ద కాదు, నాకు తెలియదు, నేను చెబుతున్నది గ్రహించారా? చూసారా? మనిషి కుమారుడు యేసుక్రీస్తు ఆయన మన మధ్య మానవ శరీరంలో దిగి వచ్చి ఆయన వాక్యమును నిజ రూపంలోనికి తీసుకొచ్చును. ఎంతగా అంటే అది సంఘమును, వధువును మరియు ఆయనను ఒకటిగా ఐక్యపరచును. మరియు తర్వాత ఆమె పెళ్లి విందు కొరకు గృహమునకు వెళ్ళును. పెళ్లి విందు కొరకు గృహమునకు వెళ్ళును. ఆమె ఇదివరకే ఐక్యపరచబడింది. చూసారా? మనం పెళ్లి విందుకు వెళ్తాం, పెళ్లికి కాదు. మనం పెళ్లి విందుకు వెళ్తాం, పెళ్లికి కాదు. మీ శరీరమును నింపుకోండి, బలిష్ఠుల శరీరం. ఎందుకనగా గొర్రెపిల్ల యొక్క వివాహ సమయం వచ్చిందని, కానీ ఎత్తబడుట అది పెళ్లి విందుకు వెళ్ళుట అయ్యున్నది. ఆయన వాక్యము ఆ వ్యక్తితో ఏకమవును, మరి వారిద్దరు ఒకటవుదురు. మరియు అప్పుడు అది ఏమి చేయును? అది మనిషి కుమారుని ప్రత్యక్షపరచును. సంఘము వేదాంతవేత్తలతో కాదు, ఏకైక మనిషి కుమారుడు వాక్యము మరియు సంఘము ఏకమగును. ఆయన వాక్యమై ఉన్నాడు. మనిషి కుమారుడు ఏదైతే చేసనో మనం సరిగ్గా దానిని చేయును. ఆయన వాక్యమును రుజువు చేయుట. సింపుల్. ఇప్పుడు మనము ఏకమవుతాం క్రీస్తుతో. వివాహం జరుగుతుంది ఇక్కడ. వితౌట్ మ్యారేజ్ ఆఫీసర్ వివాహం జరగడానికి లేదు. వాళ్ళిద్దరూ ఒకడవడానికి లేదు. అందుకే బ్రదర్ 7వ దూత మ్యారేజ్ ఆఫీసర్. యేసుక్రీస్తు గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం ఆయన మ్యారేజ్ ఆఫీసర్. పౌలు గారు ఎలాగైతే ప్రదానం చేసినాడో ఈయన వివాహం చేశాడు. ఏంటి అది? ఏకైక మనిషి కుమారుడిగా ఆయన ఎప్పుడైతే దిగొస్తున్నాడో వీళ్ళిద్దరిని ఐక్యపరుస్తున్నాడు. వివాహం జరుగుతున్నది వీళ్ళిద్దరికి. అదే ప్రవక్త చెప్తుంది. మనం ఎత్తబడేది దేనికోసం అంటే పెళ్లి విందు కోసం మనం ఎత్తబడబోతున్నాము. అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, అదృశ్యమైన కలయికలో జరిగిందే రేపు దృశ్య కలయికలో అక్కడ జరగబోతున్నది. క్రీస్తును కలుసుకోబోతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, భార్య భర్తల సంబంధం అన్నప్పుడు ఖచ్చితంగా పురుషుడు తన యొక్క జీవాన్ని స్త్రీలో పోయాలి. అదే భార్య భర్తలు అంటే అర్థం. ఆదాము మ్యారేజ్ ఫెయిల్ అయిందన్నది అక్కడే అన్నాడు ప్రవక్త. ఆదాము యొక్క మ్యారేజ్ ఎందుకు ఫెయిల్ అయింది? తన యొక్క జీవాన్ని ఆమెలోకి వెయ్యక మునిపే సర్పం వచ్చి ఆమెను మోసగించాడు. అదే విధంగా యేసుక్రీస్తు వివాహం ఫెయిల్ కాలేదన్నాడు. ఎందుకంటే ఆయన తన జీవాన్ని ఇప్పుడు దారబోస్తున్నాడు. ఆయన మనిషి కుమారుడిగా వచ్చి ఆ మనిషి కుమారుడి పరిచయం జరుగుతుండగా వాళ్ళిద్దరు ఏకశరీరం అవుతున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలా? ఈ చివరి కాలంలో ఎవరెవరు వివాహాలు జరుగుతున్నాయో వాళ్ళందరూ దీవించబడిన వాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఏదైతే బైబిల్ చెప్పిందో ప్రకటన 19లో అది ఇప్పుడు జరుగుతుండగా దానికి మాదిరి యొక్క వివాహం ఈరోజు జాన్ వెస్లీ బ్యూలా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జాన్ వెస్లీ ఏం చేయబోతున్నాడు? తన భార్యతో ఏకం కాబోతున్నాడు, తన శరీరంతో ఏకం కాబోతున్నాడు, తన జీవనంలో ఆమెలో కుమ్మరించబోతున్నాడు తన జీవాన్ని. ఆ విధంగా ఆయన చేయబోతున్నాడు. అదే ఇప్పుడు ఆమె అందుకే తన ప్రతిబింబం, తన భర్త యొక్క ప్రతిబింబంతో గర్భవతి అవుతుంది. నెక్స్ట్ అది ఆ దీవెన. ఇప్పుడు కూడా బ్రదర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమె వాక్యము చేత గర్భవతి అయి ఉన్నది. ఈ సంఘం వాక్యం చేత గర్భవతి అయి ఉన్నది. ఈమె వాక్య శరీరాన్ని కనబోతున్నది ఈమె అన్నాడు. అందుకే ర్యాప్చర్ ఎక్కడ నుండో బయట నుండి రాదు. ర్యాప్చర్ ఆల్రెడీ నీలోనే ఉన్నది అన్నాడు. వాక్య శరీరం నీలోనే ఉన్నది. ఆ వాక్యమే వాక్య శరీరాన్ని తీసుకొస్తుంది అన్నాడు ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనం ఎంత దీవించబడిన వాళ్ళమంటే ఇప్పటిదాకా ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు రానంత వరకు సంఘకాలాలలో జరిగిన వివాహాలన్నీ కూడా యేసుక్రీస్తు వివాహమునకు మాదిరిగా జరిగినాయి, సాదృశ్యంగా జరిగినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న వివాహం ప్రవక్త బ్రెన్హామ్ గారు వచ్చాక, ప్రకటన 10లో ఏకైక మనిషి కుమారుడిగా ఆయన దిగొచ్చాక
ఇప్పుడు వాళ్ళిద్దరిని క్రీస్తు మరియు సంఘాన్ని ఏకమవుతున్న ఈ యొక్క పరిచర్యలో ఏకైక మనిషికి మన పరిచర్యనే వాళ్ళిద్దరిని ఏకం చేయడం, ఐక్యత తీసుకురావడం అన్నాడు ప్రవక్త. సంఘము వధువు ఏకమవుతుందన్న, సంఘము మరియు వధువు మరియు వరుడు ఏకమవుతాడు, యేసుక్రీస్తు ఏకమవుతాడన్నాడు. అది ఇప్పుడు జరుగుతున్న సమయంలో జాన్ వెస్లీ మరియు బ్రదర్ సిస్టర్ బ్యూలా వివాహం జరుగుతుంది. ఎంత అద్భుతమైన, అది అందరికీ ఇవ్వబడదు దీవెన. అలాంటి గొప్ప దీవెన దేవుడు వీళ్ళిద్దరికి ఇచ్చాడు. నిజంగా ఈరోజు మనము ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ని కలిగి ఉండడం, ఆయన ఉండగానే ఏలియా ఉండగానే రంగంపైకి యేసుక్రీస్తు రావడం. ఎందుకంటే ఏలియానే పరిచయం చేయాలి యేసుక్రీస్తుని, లేకపోతే ఏలియా అక్కర్లేదు మనకి. ఇక మనకు ఏలి అక్కర్లేదు, దినకరన్ సరిపోతాడు, మనకి టీచర్స్ దినకరన్ సరిపోతాడు, లేకపోతే సతీష్ కుమార్ సరిపోతాడు. ఏలియా వచ్చిందే యేసుక్రీస్తును పరిచయం చేయడానికి, పెళ్లి కుమారుని పరిచయం చేయడానికి. అందుకే పెళ్లి కుమారుని వస్తుందన్నాడు ఏకైక మనిషి కుమారుల్లో. ఆ పిలుపు వలన ఏం జరుగుతుందంటే పెళ్లి కుమార్తె పిలువబడుతుంది, వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతారు. అదే కార్యము ఇప్పుడు దేవుడు జరిగిస్తున్నాడు. అందుకే ఆయన తలరాయిగా వచ్చాడు, ఆయన శిరస్సుగా వచ్చాడు, ఆయన భర్తగా వచ్చాడు, ఆయన పెళ్లి కుమారుడుగా భర్తగా వచ్చాడు. అది పరిచయం చేసింది ఎవరో కాదు, ఈ కాలపేలియ విలియం బ్రెన్హామ్. ఆయన పరిచర్యనే ఆ పరిచయం చేయడం, మరి ఆయన ఆధ్వర్యంలోనే అదిగో ఏకైక మనిషి కుమారుని పరిచర్య విలియం బ్రెన్హామ్ అనే మానవ శరీరంలో జరుగుతూ ఉండగా ఇక్కడ క్రీస్తు వాక్యమైన క్రీస్తు, వాక్యముగా మారిన క్రీస్తు ఒక సంఘం వధువు, వీళ్ళిద్దరి ఐక్యత పొందుతున్నారు. వీళ్ళిద్దరి వివాహం ఇప్పుడు అదృశ్య రూపంలో జరుగుతుంది. అదృశ్య కలయిక నుండి దృశ్య కలయికలోకి వెళ్ళబోతున్నాము. ఇన్విజిబుల్ యూనియన్ టు ద విజిబుల్ యూనియన్, అదే జరగబోతున్నది. ఇన్విజిబుల్ యూనియన్లో లేనోళ్ళు విజిబుల్ యూనియన్లో ఉండరు, అది కూడా గుర్తుంచుకోండి. ఇన్విజిబుల్ యూనియన్లో ఉన్న వాళ్ళే విజిబుల్ యూనియన్లో ఉంటారు. ఎంతవరకు జరగబోయేది వాళ్ళ కోసమే. అందుకే ప్రేమని పిల్లలారా, ఈ రోజున బ్రదర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్యూలా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు గారు ఎఫెసీ 5వ అధ్యాయంలో చెప్పింది క్రీస్తు కోసము, సంఘం కోసం. అది నేను సంఘమై ఉన్నానని బ్యూలా నమ్మాలి, నేను యేసుక్రీస్తు స్థానంలో ఉన్నానని జాన్ వెస్లీ నమ్మాలి. సేమ్ ఎలాగైతే అక్కడ బ్యూలా తన భర్త అయి ఉన్న వెస్లీకి అన్ని విషయాల్లో లోబడాలి, తను పరిపాలన చేసేది కాదు, పరిపాలించబడాలి, సంఘం పరిపాలించబడాలి యేసుక్రీస్తుతో. అలానే జాన్ వెస్లీ తను యేసుక్రీస్తు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆమె ఎవరో కాదు, తన ఎముకలో ఎముక, తన శరీరంలో శరీరం, తన రక్తంలో రక్తం, తన మాంసంలో మాంసం తన కోసం తయారు చేయబడింది. ఇప్పుడు తనను ఏలుతూ తన సొంత శరీరం వల్లే తనను ప్రేమిస్తూ యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో సంఘాన్ని, అలా తను కూడా ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడు వాళ్ళిద్దరిని ఈ జతలో దీవించును కాక. ప్రార్థించుకుందాం మనమంతా. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. ఇన్ దిస్ లాస్ట్ డేస్ యు హావ్ బీన్ రివీల్డ్ బై యువర్ ప్రాఫెట్. నీ ప్రవక్త ద్వారా బయలుపరిచిన ఈ అద్భుతమైన వర్తమానం కొరికే వందనాలు. ఎన్ని లేఖనాలు ఇప్పుడు మా కాలంలో నెరవేర్పైతున్నాయో మేము చూస్తున్నామయ్యా. మొదటి రాకడ దేనికోసం జరిగిందో దాని అంతటినీ రెండవ రాకడలో సాధిస్తాను నువ్వు. ఇప్పుడు అవి జరిగిస్తున్నావు. ఇప్పుడు ఏ లక్ష్యము ఏది సాధించాలో మొదటి రాకడలో నువ్వు వచ్చి రక్తం చిందించావో, జీవాన్ని ధారపోసావో, ఈ రెండవ రాకడలో దాన్ని నువ్వు పొందుకుంటున్నావయ్యా, సాధిస్తున్నావయ్యా. పెళ్లి కుమార్తె కోసం రక్తం చిందించావు, ఎందుకంటే ఆమె నీ రక్తంలో రక్తం, మాంసంలో మాంసం, ఎముకలో ఎముక. ఇప్పుడు ఆమెనే పొందుకుంటున్న కాలంలో ఆ అదృశ్యమైన క్రీస్తు ఒక మర్మోక్తమైన శరీరంగా ఉన్న పెళ్లి కుమార్తెని కూడా నువ్వు పొందుకుంటున్నావయ్యా. తండ్రి నీకు వందనాలు. మరి దానికి ప్రభువా మాదిరిగా ఈరోజు బ్రదర్ జాన్ వెస్లీ సిస్టర్ యొక్క బ్యూలా యొక్క వివాహం జరుగుతున్నది. వాళ్ళిద్దరిని దీవించు. నేను నమ్ముతున్నాను వాళ్ళిద్దరూ కృత జన్మ పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. వాళ్ళిద్దరికి రెవల్యూషన్ వచ్చిందని. ఎందుకంటే కుటుంబం రెవల్యూషన్ విశ్వాసం పైన కట్టబడాలి, ప్రేమ పైన కట్టబడాలి. ఆ ప్రేమ విశ్వాసం ఆ రెండింటి పైననే కట్టబడేది అన్నాడు ప్రవక్త. అది వాళ్ళు కట్టుకునే కృపను దయచేయి. వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ప్రభు ఏ మనస్పర్ధాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళ జత ఇక్కడ భూమి పైన కాదు. వాళ్ళు నీ ఆలోచనలోనే జతపరచబడ్డారు, నీ చేత జతపరచబడ్డారు, నువ్వు ఎన్నుకున్నప్పుడే జతపరచబడ్డారు, జతగా ఎన్నుకున్నావు. ఆ సంగతి వాళ్ళు గుర్తించి ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, మనస్పర్ధలు వచ్చినా వాళ్ళు ప్రభువా ఆ ఎన్నికలు గుర్తు చేసుకొని, ఆ ఎన్నికలు జ్ఞాపకం చేసుకొని నీ చిత్తాన్ని వాళ్ళు జరిగించే కృపను వాళ్ళిద్దరికి దయచేదేవా.
వాళ్ళని తప్పకుండా నువ్వు దీవించు, ఆశీర్వదించు. వాళ్ళ జత ద్వారా దేవుని కుమారులు కుమార్తెలు ఉత్పదవును కాక, దేవుని కుమారులు కుమార్తెలు ఈ భూమిపైకి వచ్చును కాక. వాళ్ళ జత ద్వారా ఒక కుటుంబము, యేసుక్రీస్తు ఒక కుటుంబము ఇక్కడికి వచ్చును కాక. యేసుక్రీస్తు వంశావళి వాళ్ళ ద్వారా వచ్చును కాక. ఆ విధంగా నువ్వు దీవించమని కోరుతూ నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ సమయంతో నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.